వెల్కమ్ టు సుందర్ షాట్స్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నార్వే వెళ్ళినప్పుడు అక్కడి జర్నలిస్టు హెలీ లింగ్ తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్న అడిగింది. వాస్తవంగా ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే తను వచ్చారు మోడీ గారు. కానీ ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే ఆ హెల్లీకి సంబంధించిన పర్సనల్ ఫేస్బుక్ అకౌంట్ సస్పెండ్ అయింది. అసలు ఎవరు కారణం దీనికి? రిపోర్ట్లు కొట్టిర్రా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా? ఏంది? ప్రశ్న అడగకూడదా? పత్రికా స్వేచ్ఛలో భారతదేశం 157వ స్థానంలో ఉంది. నార్వే నెంబర్ 1 స్థానంలో ఉంది పత్రికా స్వేచ్ఛలో. అలాంటి నార్వే దేశస్తురాలు ఒక జర్నలిస్ట్ కు సంబంధించి ఇప్పటికే అనేక ట్రోల్స్ చేస్తున్నారు, తిడుతున్నారు, బెదిరిస్తున్నారు, ప్రైమ్ టైం డిబేట్లు నడుపుతున్నారు ఆమెకు వ్యతిరేకంగా ఈ గోధి మీడియా. ఇప్పుడు వచ్చేసి ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా బ్యాన్ చేయించడం అంటే ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? భారతదేశ పత్రికా స్వేచ్ఛను ఇంకా మెరుగుపరచుకోవాల్సిన సందర్భంలో ఇట్లా ఒక జర్నలిస్ట్ కు సంబంధించిన అకౌంట్స్ ను సస్పెండ్ చేయిస్తే భారతదేశం సంబంధించిన మర్యాద ఏముంటది, గౌరవం ఏముంటది, దీనిపైన ఒక మచ్చ పడదా? మీరేమనుకుంటారో కామెంట్ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి డీటెయిల్.